బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న చిన్నారికి ఆపరేషన్ చేయించాడు. తాజాగా ఆ బాలిక 10వ తరగతి ఉత్తీర్ణత సాధించడంతో కేటీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఆనాడు చేసిన సాయం కారణంగానే ఈనాడు ఇలా ఉన్నానంటూ భావోద్వేగానికి గురైంది. 6 ఏళ్ల క్రితం ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న చిన్నారికి ఆపరేషన్ చేయించాడు. తాజాగా ఆ బాలిక 10వ తరగతి ఉత్తీర్ణత సాధించడంతో కేటీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఆనాడు చేసిన సాయం కారణంగానే ఈనాడు ఇలా ఉన్నానంటూ భావోద్వేగానికి గురైంది. 6 ఏళ్ల క్రితం శరణ్య అనే బాలిక బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతోందని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ కు సాయం కోరారు. పాప పేరుతో ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో సర్జరీ చేయించడం కుదరడం లేదని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు. అలాగే సంబంధిత అధికారులను ఆదేశించి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయించారు. ఆపరేషన్ అనంతరం కోలుకున్న బాలిక తాజాగా 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. దీంతో తాజాగా శరణ్య కుటుంబ సభ్యులు కేటీఆర్ ను కలిసి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపారు. 6 ఏళ్ల క్రితం మీరు చేసిన సాయం వల్లే మా బిడ్డ ఇవాళ ఆరోగ్యంగా ఉందని ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురయ్యారు. కాగా ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్ ఆరా తీశారు. బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలంటూ ఆకాంక్షించారు. అన్నా మహేష్ నిలబడు. She just passed the test. ఇంకా జర కొంచెం పక్కన. కొల్హాపూర్ మాజీ సంస్థానాధీశుల 1600 ఎకరాల భూమిని తానే కాపాడినా అని మంత్రి అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొల్హాపూర్ సంస్థానానికి సంబంధించి జూపల్లి చేసింది ఏమీ లేదన్నారు. 2021లోనే తాము సంస్థానం కోసం పనిచేశామన్నారు. ఇటీవల స్థానిక కలెక్టర్ ఆ భూమికి సంబంధించింది ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు. కొల్లాపూర్ మాజీ సంస్థానాధీశుల 1600 ఎకరాల భూమిని తానే కాపాడినా అని మంత్రి అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొల్లాపూర్ సంస్థానానికి సంబంధించి జూపల్లి చేసింది ఏమీ లేదన్నారు. 2021లోనే తాము సంస్థానం కోసం పనిచేశామన్నారు. ఇటీవల స్థానిక కలెక్టర్ ఆ భూమికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఒక వ్యక్తికి ఇంత భూమి ఉండదు అని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ భూమిని కాపాడింది అప్పుడున్న మా బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ గుర్తు చేశారు. ఇకనైనా మంత్రి జూపల్లి మాపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితావు పలికారు. జూపల్లికి వయసు పెరిగినా బుద్ధి పెరగలేదని ఎద్దేవా చేశారు. మరోసారి ఇలా చేస్తే పరువు నష్టం దావా వేసి కోర్టుకు ఈడుస్తామని హెచ్చరించారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న 44 ఎకరాల సీలింగ్ భూముల్ని అమ్మారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై మీ మిత్రపక్షం సిబిఐ మీ దృష్టికి తెచ్చినా స్పందించలేదు ఎందుకు అంటూ ప్రశ్నించారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో చెట్లు ఎలా కొట్టారు, ఎవరు చేస్తున్నారు, ఎవరి ఎండ చూసుకొని ఎలా చేస్తున్నారు, అడవిని కొట్టినా కాల్చిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. ప్రైవేటు ఆస్తులపై ఉన్న ప్రేమ రైతులపై లేదని మండిపడ్డారు. పని సరిగాదని అనిపిస్తుంది నాకు. ఏదైతే నిన్న కొల్లాపూర్లో ప్రెస్ మీట్ పెట్టి కొల్లాపూర్ మాజీ సంస్థానాధీశులకు సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి 1600 ఎకరాల భూమికి సంబంధించినటువంటి విషయంలో ఆయన ఏదో ఆ భూమిని నేను కాపాడినా అని చెప్తూ తన గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేసినారు. ఏదైతే కొల్లాపూర్ సంస్థానానికి సంబంధించినటువంటి భూమి ఉందో ఆ భూమికి ఆనాటి పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ తర్వాత వారికి సంబంధించినటువంటి భూ వివాదం కోర్టులో సుప్రీంకోర్టు దాకా తెలిసింది. మరి సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందో నాకైతే తెలీదు. అయితే మొదటి నుంచి కృష్ణారావు గారు నేను 2018 నుంచి 23 వరకు ఎమ్మెల్యేగా ఉంటే కృష్ణారావు గారు 99 నుంచి ఆ 5 years గ్యాప్ తప్పితే
మిగతా సంవత్సరాలన్నీ ఆయన్నే ఎమ్మెల్యేగా ఉన్నారు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడు. మరి వారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న టైంలోనే ఇది ఆనాటి ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇచ్చినటువంటి సురభి వంశస్థులకు సంబంధించినటువంటి పాస్బుక్లు ఇవి. ఒక్కసారి మీరు చూడండి, మీకు కాపీ పంపిస్తాను. రాజా సురభి ఆదిత్య లక్ష్మణ్ రావు 300 మెట్ట ఎక్స్టెంట్ ఇంత అని చెప్పి మరి ఆనాడు ఉన్నటువంటి వారి సోదరిమణికి సంబంధించినటువంటి పాస్బుక్లు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుతో ప్రజలకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా నర్సింహాపేట మండలంలో అర్ధరాత్రి నుంచే గ్యాస్ కోసం ఏజెన్సీ ఎదుట వినియోగదారులు క్యూ లైన్లలో బారులు తీరి అక్కడే పడుకుంటున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఎన్నో రోజులుగా బుకింగ్ చేసినప్పటికీ గ్యాస్ సిలిండర్లు సమయానికి అందకపోవడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమస్య పరిష్కారం కోరుతూ జాతీయ రహదారిపై గ్యాస్ సిలిండర్లు పెట్టి ధర్నా చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుతో ప్రజలకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం అర్ధరాత్రి నుంచే గ్యాస్ కోసం ఏజెన్సీ ఎదుట వినియోగదారులు క్యూలైన్లలో బారులు తీరి అక్కడే పడుకుంటున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు సరైన సమాధానం ఇవ్వకపోవడం, ఎన్నో రోజులుగా బుకింగ్ చేస్తున్నప్పటికీ గ్యాస్ సిలిండర్లు సమయానికి అందకపోవడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమస్య పరిష్కారం కోరుతూ జాతీయ రహదారిపై గ్యాస్ సిలిండర్లు పెట్టి ధర్నా చేపట్టారు. कलेक्टर की बेटा है कलेक्टर बेटे తెలంగాణలో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ సమయాల్లో బయటికి వచ్చేందుకు ప్రజలు జరుపుతున్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. శనివారం ఈ సీజన్ లోనే అత్యధికంగా నిజామాబాద్ లో 45 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ సమయాల్లో బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సీజన్లోనే అత్యధికంగా నిజామాబాద్ లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శనివారం నల్గొండ, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో 45.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఆదిలాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదే పరిస్థితి మరో 2 రోజులు ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఎండలకు తోడు వర్షాలు కూడా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సాయంత్రం వేళ ఎదురుగాలులతో కూడిన అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే వర్షాలపై తాజాగా వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తూర్పు తెలంగాణ జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో ఆదివారం నుంచి 3 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు మే 6వ తేదీ నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రాబోయే 2 రోజుల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్న సమయంలో బయటకు వస్తే వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
వడదెబ్బ నుంచి రక్షణకు తగినంత నీరు తాగాలని, మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచనలు చేస్తున్నారు. మద్యం ధరల సవరణ కోసం ప్రభుత్వం గతంలో 3 సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ వచ్చే వారం సమావేశం కానుంది. మద్యం కంపెనీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాత ప్రభుత్వం మద్యం ధరల పెంపుపై అధికారిక ప్రకటన జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. మద్యం ప్రియులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మద్యం ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే వారం రోజుల్లో పలు రకాల బ్రాండ్ల మద్యం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రతి 2 ఏళ్లకోసారి మద్యం ధరలు పెంచే ఆనవాయితీ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2023 మే నెలలో మద్యం ధరలు పెరిగాయి. నిబంధనల ప్రకారం 2025 మే నెలలో మద్యం ధరలు పెరగాల్సి ఉంది. కానీ వివిధ కారణాల వల్ల ప్రభుత్వం మద్యం ధరలను పెంచలేకపోయింది. మద్యం తయారీ కంపెనీల ధరలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ క్రమంలో మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మద్యం ధరల సవరణ కోసం ప్రభుత్వం గతంలో 3 సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ వచ్చే వారం సమావేశం కానుంది. మద్యం కంపెనీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. భారీగా ధరలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం భావిస్తోంది. దీంతో సాధారణ బ్రాండ్ కు సంబంధించిన ఫుల్ బాటిల్ పై 60కి, ప్రీమియం బ్రాండ్ ఫుల్ బాటిల్ పై 100 వరకు పెంచాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ధరలు పెరిగితే ప్రతి నెల 250 కోట్లు, ఏడాదికి సుమారు 3,000 కోట్ల వరకు ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం వేసవి కాలం, మద్యం విక్రయాలు అధికంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మద్యం ధరలు భారీగా పెంచితే సామాన్య మధ్యతరగతి వర్గాల మద్యం ప్రియుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న భావనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ధరలు భారీగా పెంచకుండా నామమాత్రంగా పెంచాలని ఆలోచన చేస్తోందన్న వాదన కూడా ఉంది. ఏది ఏమైనా మరో వారం 10 రోజుల్లో మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అది జరిగితే మద్య ప్రియులకు బిగ్ షాకేనని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర రవాణా ముఖ చిత్రాన్ని మార్చబోయే వికారాబాద్ కృష్ణా ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను దక్షిణ మధ్య రైల్వే జోన్ సిద్ధం చేసి రైల్వే బోర్డుకు సమర్పించింది. సుమారు 122 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన రైల్వే లైన్ నిర్మాణానికి 2,844.60 కోట్లు ఖర్చవుతోందని ప్రాథమికంగా అంచనా వేశారు. తెలంగాణ రాష్ట్ర రవాణా ముఖ చిత్రాన్ని మార్చబోయే వికారాబాద్ కృష్ణా ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను దక్షిణ మధ్య రైల్వే జోన్ సిద్ధం చేసి రైల్వే బోర్డుకు సమర్పించింది. సుమారు 122 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన రైల్వే లైన్ నిర్మాణానికి 2,844.60 కోట్లు ఖర్చవుతోందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ అలైన్మెంట్ వికారాబాద్ నుంచి ప్రారంభమై కర్ణాటక సరిహద్దుల్లోని నారాయణపేట జిల్లా కృష్ణా రైల్వే స్టేషన్ సమీపంలో కలిసేలా ఖరారు చేశారు. ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే దీని ద్వారా సుమారు 10.09% ఆర్థిక రాబడి వచ్చే అవకాశం ఉందని తన నివేదికలో స్పష్టం చేసింది. సాధారణంగా 10% కంటే ఎక్కువ రాబడి ఉండే ప్రాజెక్టులకు రైల్వే శాఖ ప్రాధాన్యతనిస్తోంది. కాబట్టి ఈ మార్గానికి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ప్రతిపాదిత మార్గం అందుబాటులోకి వస్తే వికారాబాద్ నుంచి రాయచూరు, హుబ్బల్లి మీదుగా గోవా వెళ్లే ప్రయాణికులకు ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ మార్గంగా మారుతోంది. ప్రస్తుతం ఈ నివేదిక రైల్వే బోర్డులోని ప్రాజెక్ట్ ఎవల్యూషన్ కమిటీ వద్ద పెండింగ్ లో ఉంది. ఏదేమైనా కొత్త రైల్వే లైన్ మంజూరు చేసే ముందు సాంకేతిక మరియు ఆర్థిక అంశాలను ఈ కమిటీ క్షుణ్ణంగా విశ్లేషిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత కీలకంగా మారింది. రైల్వే లైన్ కోసం అవసరమైన భూసేకరణ ఖర్చును తామే భరిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లిఖిత పూర్వక హామీ ఇచ్చింది. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవా టీవీ. వెల్కమ్ టు కోవా టీవీ. 6 ఏళ్ల క్రితం ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న చిన్నారికి ఆపరేషన్ చేయించాడు. తాజాగా ఆ బాలిక 10వ తరగతి ఉత్తీర్ణత సాధించడంతో కేటీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఆనాడు చేసిన సాయం కారణంగానే ఈనాడు ఇలా ఉన్నానంటూ భావోద్వేగానికి గురైంది. 6 ఏళ్ల క్రితం ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న చిన్నారికి ఆపరేషన్ చేయించాడు. తాజాగా ఆ బాలిక 10వ తరగతి ఉత్తీర్ణత సాధించడంతో కేటీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఆనాడు చేసిన సాయం కారణంగానే ఈనాడు ఇలా ఉన్నానంటూ భావోద్వేగానికి గురైంది.
6 ఏళ్ల క్రితం శరణ్య అనే బాలిక బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతోందని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ కు సాయం కోరారు. పాప పేరుతో ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో సర్జరీ చేయించడం కుదరడం లేదని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు. అలాగే సంబంధిత అధికారులను ఆదేశించి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయించారు. ఆపరేషన్ అనంతరం కోలుకున్న బాలిక తాజాగా 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. దీంతో తాజాగా శరణ్య కుటుంబ సభ్యులు కేటీఆర్ ను కలిసి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపారు. 6 ఏళ్ల క్రితం మీరు చేసిన సాయం వల్లే మా బిడ్డ ఇవాళ ఆరోగ్యంగా ఉందని ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురయ్యారు. కాగా ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్ ఆరా తీశారు. బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలంటూ ఆకాంక్షించారు. అన్న మహేష్ నిలబడి She just passed the test. వెనకకి జర కొంచెం పక్కది. కొల్హాపూర్ మాజీ సంస్థానాధీశుల 1600 ఎకరాల భూమిని తానే కాపాడినా అని మంత్రి అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొల్హాపూర్ సంస్థానానికి సంబంధించి జూపల్లి చేసింది ఏమీ లేదన్నారు. 2021లోనే తాము సంస్థానం కోసం పనిచేశామన్నారు. ఇటీవల స్థానిక కలెక్టర్ ఆ భూమికి సంబంధించింది ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు. కొల్లాపూర్ మాజీ సంస్థానాధీశుల 1600 ఎకరాల భూమిని తానే కాపాడినా అని మంత్రి అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొల్లాపూర్ సంస్థానానికి సంబంధించి జూపల్లి చేసింది ఏమీ లేదన్నారు. 2021లోనే తాము సంస్థానం కోసం పనిచేశామన్నారు. ఇటీవల స్థానిక కలెక్టర్ ఆ భూమికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఒక వ్యక్తికి ఇంత భూమి ఉండదు అని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ భూమిని కాపాడింది అప్పుడున్న మా బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ గుర్తు చేశారు. ఇకనైనా మంత్రి జూపల్లి మాపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితావు పలికారు. జూపల్లికి వయసు పెరిగినా బుద్ధి పెరగలేదని ఎద్దేవా చేశారు. మరోసారి ఇలా చేస్తే పరువు నష్టం దావా వేసి కోర్టుకు ఈడుస్తామని హెచ్చరించారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న 44 ఎకరాల సీలింగ్ భూముల్ని అమ్మారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై మీ మిత్రపక్షం సిబిఐ మీ దృష్టికి తెచ్చినా స్పందించలేదు ఎందుకు అంటూ ప్రశ్నించారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో చెట్లు ఎలా కొట్టారు, ఎవరు చేస్తున్నారు, ఎవరి ఎండ చూసుకొని ఎలా చేస్తున్నారు, అడవిని కొట్టినా కాల్చిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. ప్రైవేటు ఆస్తులపై ఉన్న ప్రేమ రైతులపై లేదని మండిపడ్డారు. పని సరికాదని అనిపిస్తుంది నాకు. ఏదైతే నిన్న కొల్లాపూర్లో ప్రెస్ మీట్ పెట్టి కొల్లాపూర్ మాజీ సంస్థానాధీశులకు సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి 1600 ఎకరాల భూమికి సంబంధించినటువంటి విషయంలో ఆయన ఏదో ఆ భూమిని నేను కాపాడినా అని చెప్తూ తన గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేసినారు. ఏదైతే కొల్లాపూర్ సంస్థానానికి సంబంధించినటువంటి భూమి ఉందో ఆ భూమికి ఆనాటి పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ తర్వాత వారికి సంబంధించినటువంటి భూ వివాదం కోర్టులో సుప్రీంకోర్టు దాకా తెలిసింది. మరి సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందో నాకైతే తెలీదు. అయితే మొదటి నుంచి కృష్ణారావు గారు నేను 2018 నుంచి 23 వరకు ఎమ్మెల్యేగా ఉంటే కృష్ణారావు గారు 99 నుంచి ఆ 5 years గ్యాప్ తప్పితే మిగతా సంవత్సరాలన్నీ ఆయన్నే ఎమ్మెల్యేగా ఉన్నారు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడు. మరి వారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న టైంలోనే ఇది ఆనాటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు ఇచ్చినటువంటి సురభి వంశస్థులకు సంబంధించినటువంటి పాస్బుక్లు ఇవి. ఒక్కసారి మీరు చూడండి.
మీకు కాపీ పంపిస్తాను. రాజా సురభి ఆదిత్య లక్ష్మణ్ రావు 300 మెట్ట ఎక్స్టెంట్ ఇంత అని చెప్పి మరి ఆనాడు ఉన్నటువంటి వారి సోదరిమణికి సంబంధించినటువంటి పాస్బుక్లు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుతో ప్రజలకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా నర్సింహాపేట మండలంలో అర్ధరాత్రి నుంచే గ్యాస్ కోసం ఏజెన్సీ ఎదుట వినియోగదారులు క్యూ లైన్లలో బారులు తీరి అక్కడే పడుకుంటున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఎన్నో రోజులుగా బుకింగ్ చేసినప్పటికీ గ్యాస్ సిలిండర్లు సమయానికి అందకపోవడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమస్య పరిష్కారం కోరుతూ జాతీయ రహదారిపై గ్యాస్ సిలిండర్లు పెట్టి ధర్నా చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుతో ప్రజలకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం అర్ధరాత్రి నుంచే గ్యాస్ కోసం ఏజెన్సీ ఎదుట వినియోగదారులు క్యూలైన్లలో బారులు తీరి అక్కడే పడుకుంటున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు సరైన సమాధానం ఇవ్వకపోవడం, ఎన్నో రోజులుగా బుకింగ్ చేస్తున్నప్పటికీ గ్యాస్ సిలిండర్లు సమయానికి అందకపోవడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమస్య పరిష్కారం కోరుతూ జాతీయ రహదారిపై గ్యాస్ సిలిండర్లు పెట్టి ధర్నా చేపట్టారు. ఇది ఒకరు పోతే 5 వస్తారు. కలెక్టర్ కి పెడతారు. తెలంగాణలో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ సమయాల్లో బయటికి వచ్చేందుకు ప్రజలు జరుపుతున్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. శనివారం ఈ సీజన్ లోనే అత్యధికంగా నిజామాబాద్ లో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ సమయాల్లో బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సీజన్లోనే అత్యధికంగా నిజామాబాద్ లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శనివారం నల్గొండ, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో 45.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఆదిలాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదే పరిస్థితి మరో 2 రోజులు ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఎండలకు తోడు వర్షాలు కూడా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సాయంత్రం వేళ ఎదురుగాలులతో కూడిన అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే వర్షాలపై తాజాగా వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తూర్పు తెలంగాణ జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో ఆదివారం నుంచి 3 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు మే 6వ తేదీ నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రాబోయే 2 రోజుల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్న సమయంలో బయటకు వస్తే వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వడదెబ్బ నుంచి రక్షణకు తగినంత నీరు తాగాలని, మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచనలు చేస్తున్నారు. మద్యం ధరల సవరణ కోసం ప్రభుత్వం గతంలో 3 సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ వచ్చే వారం సమావేశం కానుంది. మద్యం కంపెనీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాత ప్రభుత్వం మద్యం ధరల పెంపుపై అధికారిక ప్రకటన జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. మద్యం ప్రియులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మద్యం ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే వారం రోజుల్లో పలు రకాల బ్రాండ్ల మద్యం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ప్రతి 2 ఏళ్లకోసారి మద్యం ధరలు పెంచే ఆనవాయితీ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2023 మే నెలలో మద్యం ధరలు పెరిగాయి. నిబంధనల ప్రకారం 2025 మే నెలలో మద్యం ధరలు పెరగాల్సి ఉంది. కానీ వివిధ కారణాల వల్ల ప్రభుత్వం మద్యం ధరలను పెంచలేకపోయింది. మద్యం తయారీ కంపెనీల ధరలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ క్రమంలో మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మద్యం ధరల సవరణ కోసం ప్రభుత్వం గతంలో 3 సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ వచ్చే వారం సమావేశం కానుంది. మద్యం కంపెనీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. భారీగా ధరలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం భావిస్తోంది. దీంతో సాధారణ బ్రాండ్ కు సంబంధించిన ఫుల్ బాటిల్ పై 60కి, ప్రీమియం బ్రాండ్ ఫుల్ బాటిల్ పై 100 వరకు పెంచాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ధరలు పెరిగితే ప్రతి నెల 250 కోట్లు, ఏడాదికి సుమారు 3,000 కోట్ల వరకు ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం వేసవి కాలం, మద్యం విక్రయాలు అధికంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మద్యం ధరలు భారీగా పెంచితే సామాన్య మధ్యతరగతి వర్గాల మద్యం ప్రియుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న భావనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ధరలు భారీగా పెంచకుండా నామమాత్రంగా పెంచాలని ఆలోచన చేస్తోందన్న వాదన కూడా ఉంది. ఏది ఏమైనా మరో వారం 10 రోజుల్లో మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే మద్య ప్రియులకు బిగ్ షాకేనని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర రవాణా ముఖ చిత్రాన్ని మార్చబోయే వికారాబాద్ కృష్ణా ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను దక్షిణ మధ్య రైల్వే జోన్ సిద్ధం చేసి రైల్వే బోర్డుకు సమర్పించింది. సుమారు 122 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన రైల్వే లైన్ నిర్మాణానికి 2,844.60 కోట్లు ఖర్చవుతోందని ప్రాథమికంగా అంచనా వేశారు. తెలంగాణ రాష్ట్ర రవాణా ముఖ చిత్రాన్ని మార్చబోయే వికారాబాద్ కృష్ణా ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను దక్షిణ మధ్య రైల్వే జోన్ సిద్ధం చేసి రైల్వే బోర్డుకు సమర్పించింది. సుమారు 122 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన రైల్వే లైన్ నిర్మాణానికి 2,844.60 కోట్లు ఖర్చవుతోందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ అలైన్మెంట్ వికారాబాద్ నుంచి ప్రారంభమై కర్ణాటక సరిహద్దుల్లోని నారాయణపేట జిల్లా కృష్ణా రైల్వే స్టేషన్ సమీపంలో కలిసేలా ఖరారు చేశారు. ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే దీని ద్వారా సుమారు 10.09% ఆర్థిక రాబడి వచ్చే అవకాశం ఉందని తన నివేదికలో స్పష్టం చేసింది. సాధారణంగా 10% కంటే ఎక్కువ రాబడి ఉండే ప్రాజెక్టులకు రైల్వే శాఖ ప్రాధాన్యతనిస్తోంది. కాబట్టి ఈ మార్గానికి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ప్రతిపాదిత మార్గం అందుబాటులోకి వస్తే వికారాబాద్ నుంచి రాయచూరు, హుబ్బల్లి మీదుగా గోవా వెళ్లే ప్రయాణికులకు ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ మార్గంగా మారుతోంది. ప్రస్తుతం ఈ నివేదిక రైల్వే బోర్డులోని ప్రాజెక్ట్ ఎవల్యూషన్ కమిటీ వద్ద పెండింగ్ లో ఉంది. ఏదేమైనా కొత్త రైల్వే లైన్ మంజూరు చేసే ముందు సాంకేతిక మరియు ఆర్థిక అంశాలను ఈ కమిటీ క్షుణ్ణంగా విశ్లేషిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత కీలకంగా మారింది. రైల్వే లైన్ కోసం అవసరమైన భూసేకరణ ఖర్చును తామే భరిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లిఖిత పూర్వక హామీ ఇచ్చింది. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవా టీవీ.